మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. ఈ వీడియో రాత్రి కల్లాజల్లి ముగ్గేసిన తర్వాత మా వారిని అడిగాను, ముగ్గు ఎలా ఉంది? సంక్రాంతికి చాలామంది ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు కదా, వచ్చే సంవత్సరం నేను కూడా పాల్గొంటా అంటే వారు ఏమన్నారో తెలుసా? ముగ్గుల పోటీలు చూడటానికి వెళ్ళి కానీ పాల్గొనబాకు అన్నారు. మీరు నిజం చెప్పండి. సరే, నాకు ప్రైజులు రాకపోయినా మంచిదే. మీరైతే నా ముగ్గుకి 10 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు? కనీసం 5 మార్కులన్నా వేయండి అబ్బా, నా సంతోషం కోసం. ఇక 9 దాకా ఒకటే మంచు కురుస్తుంది. బట్టలు అయితే పెందలాడే ఉతికిన కానీ మంచు కురవటం ఆగిన తర్వాత 9 బట్టలు ఆరేయటానికి పైకి వెళ్ళాయి. ఇక లియోగాడైతే నా తోక అనమాట, ఎప్పుడు నా వెనక తిరుగుతూనే ఉంటాడు. బట్టలు ఆరేసిన తర్వాత ఇటువైపు చూస్తే అబ్బా భలే సంతోషం అనిపించిందండి. గులాబీ పూలు చూడండి మంచిగా పూసినాయి. మొన్నటి వరకు ఈ మొక్క కిందే ఉంది. అంటే మనం చెట్టుకి ఎన్ని నీళ్ళు పోసినా ఎండ కూడా కావాలి కదా, పెద్దగా ఎదగట్లేదని ఆ కింద ఉన్న గులాబీ మొక్కని డాబా పైకి తీసుకొచ్చాం. 4 రోజులు అవుతుంది. మంచిగా ఎగురేసి చూడండి భలే పూలు పూసింది. అసలు అరచేతి వెడల్పు ఉన్నాయి. ఒక్క మండకి 10 మొగ్గలు ఉన్నాయండి. చూడండి, బకెట్లో వేస్తేనే ఇంత మంచిగా పూసింది, నేలపై వేస్తే ఇంకా బాగా పూసేది. అది నాటు గులాబీ మొక్క. చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆ చెట్టు ఉంటే దానికి అంటుగట్టి అది తీసుకొచ్చి బకెట్లో వేసాను. ఇప్పటికి పూలు పూసింది. ఇక నిన్న లియోగాడికి బెల్ట్ తెప్పించాం కదా, కొంచెం టైట్గా ఉందనుకుంటా సిస్టర్ అని మన వాళ్ళు చెప్పారు. అయితే లియోగాడికి హెయిర్ ఎక్కువ ఉండటం వల్ల అట్లా కనిపిస్తుంది. కానీ ఇదిగోండి చూడండి, నా చేతి వేళ్ళు బెల్ట్ లోపలికి ఫ్రీగానే వెళ్ళిపోతున్నాయి. హెయిర్ ఎక్కువ ఉండటం వల్ల అట్లా అనిపిస్తుంది అంతే, టైట్గా ఏం లేదు. వీడిని నేనెంత శ్రద్ధగా చూసుకుంటున్నానో మీరు అంతే శ్రద్ధగా చూసుకుంటున్నారు. వాడి గురించి నాకు తెలియని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. ఇక బట్టలు ఆరేయటం అయిపోయిన తర్వాత అరే కింద పదం పారా అంటే వాడే ముందు వెళ్ళిండు, కానీ మధ్యలో అయిపోయింది. చూడండి, నేను వస్తున్నానా రావట్లేదా